మీ జీవితంలో చూసుకుంటే అన్ని కష్టాలను అనుభవించి ఇంకొకటి స్టెప్ బై స్టెప్ పూర్తి స్థాయిలో మీరు ఈ స్థాయిలో ఉన్నారు. అవును. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మీ జీవనం ఎలా కొనసాగుతుంది? మీ కుటుంబం మొత్తం సెటిల్ అయిందా? మీ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు? ఆ, కుటుంబం అంటే ముగ్గురు అమ్మాయిలు, మా రెడ్డి, నేను రెడ్డి అండి. నా పరిస్థితి ఏం లేదు. అటువంటప్పుడు అనేక రకాల కష్టాలండి. రోజుకి 18 గంటలు పనిచేశాను. ఇంత సినిమా పిచ్చోడు సినిమా హాల్ కూడా చూడలేను. అర్థం చేసుకోండి ఇక్కడ కుటుంబ నేపథ్యం గురించి. అంత సినిమా పిచ్చోడిని సినిమా టాకీస్ పక్క నుంచి పోయినా సినిమా చూస్తే 2.5 గంటలు వృధా అయిపోతే ఒక 10 డబ్బులు వృధా అవుతాయని ఆ ఉద్యోగం, వ్యాపారాలు ఏమండి ఒకటి అని కాదండి. నేను ఆటో నడిపా, పాన్ షాప్ నడిపా, స్వీట్ వ్యాపారం చేశా, ఇన్స్టాల్మెంట్ బట్టల వ్యాపారం చేశా, ఒకవైపు జాబ్ చేశా, ఒకవైపు ఏజెంట్లుగా చేశా. అంటే నిజాయితీగా ఎంతో కష్టపడి రోజుకి 18 గంటలు కష్టపడాను. నేను నా ముగ్గురు పిల్లల్ని బాగా చదివించి వెల్ సెటిల్డ్ ఉన్న ఫ్యామిలీని ఇచ్చండి. నేను సంపాదించిన ఇల్లు కానీ భూములు కానీ అన్నీ పిల్లలకి ఇచ్చేసామండి. ఎందుకంటే మంచి సంబంధాలు కావాలి వాళ్ళకి అని. ఎందుకంటే పెద్ద మనిషి అన్నారు అన్ని ఆస్తులు ఆడపిల్లలు ఇచ్చేస్తే రేపు మిమ్మల్ని మీ భార్య భర్తలు ఎవరు చూడకపోతే మీరు ఎవరికి చెప్పడానికి ఉండదు. ఆడపిల్లలు చూడమని ఎవరు చెప్పరు ఏంటని అడిగినప్పుడు కూడా నేను గుండె ధైర్యంగా చెప్పా. నేను నా భార్యని పోషించగలను. ఓ పాన్సే పెట్టి నేను పోషించుకుంటా. నా పిల్లలు బాగుండాలి. నేను పడ్డ కష్టాలు పడకూడదు. ఉన్న ఆస్తిని వాళ్ళకి ఇచ్చేయడం జరిగిందండి. నేనేమి ఉంచుకోలేదండి. నాకు ఒక బండి ఉందండి, డొక్కుది. దానికి ఇన్సూరెన్స్ చేయాల్సి 10 ఏళ్ళు, ఫిట్నెస్ పోయి 12 ఏళ్ళు. అదండి ఎవరిని పట్టుకుంటే బండి అసలు ఫైన్ కూడా వేయరండి. తుప్పు పెట్టి చేసేస్తారు. నేను బండి కూడా నీట్గా వాడాను కాబట్టి కొత్తగానే ఉంటుంది. అందులో నేను 30 రూపాయలు 60 రూపాయల కన్నా పెట్రోల్ కొట్టించానండి. నేను బొంగుదలకి వెళ్ళినప్పటికే రెడ్డి గారు అంతా 30 రూపాయలు అడుగుతారండి. అంటే నాకు అంత ఇన్కమ్ ఉండదు. వచ్చిన 10 రూపాయలు ఏదైనా ఉంటే పేదవాడికి ఇంత సాయపడటం అంటే నాకు ఇష్టం అండి. నేను కష్టపడి నడటం ఇష్టం. వాళ్ళ సంతోషంగా నేను ఒక పుణ్యం చేశానే ఈరోజు. ఇంకా ఎంత పుణ్యం చేస్తే బాగుండనే ఆశ. సినిమాలో సంపాదించుకుని వచ్చిన డబ్బులు ఏదైనా ఎలా కష్టమో ఏదైనా వచ్చిన డబ్బులన్నీ కూడా నా కుటుంబం నేను ఇప్పుడు కూడా నేను కోటా బియ్యం తింటానండి. ఒక పూట భోజనం చేస్తాను కొంచెం కోటా బియ్యంతో. అదే కోటా బియ్యం నాకు 18 వేలు వస్తాయి. ఆ బియ్యాన్ని ఉప్మా చేసుకుంటాం. నా మిసెస్ కూడా చాలా గొప్పది, ఎంఎస్ వాణి. ఆవిడ వల్లే నేను ఈరోజు ఇంత ఆరోగ్యంగా నేను ఈ పిల్లలందరినీ వాళ్ళ వెడలు సెటిల్ చేయడానికి ఈ సంఘంలో ఇంత మంచి పేరు రావడానికి కూడా మా ఆవిడ సహకారం ఎక్కువ అండి. భార్య సహకారం లేకపోతే మనం ఏమి చేయలేము. నేను 10 మందికి అన్నం పెడదాం అంటే 15 మందికి పెడదాం ఉంటుంది. వెనక్కి తగ్గించలేదు ఎప్పుడును. ఎంత నీరసంగా ఉన్నా ఎవరో ఒకరికి ఆ భోజనాలు పెట్టడం మాకు ఇష్టం అంటే అది మేము వండి. ఆవిడకి మరి ముక్కుకి ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగి వచ్చినప్పుడు కూడా మరి ఎవరో ఒకరు భోజనాలు వచ్చినప్పుడు మా ఇంటికి ఇలా సినిమా వాళ్ళు కానీ ఎవరన్నా ఇటు పోతే మా ఇంటితో ఆగుతారండి. ఆగిన హోటల్కి పంపించి నాకు ఇష్టపడం. మా ఇంట్లోనే తల ముద్ద మేము తిన్నా కాడికి వాళ్ళకి పెట్టడం జరుగుతుందండి. మా ఆవిడ చాలా గొప్పది. ఆవిడ ఎంఎస్ వాణి. ఆవిడ వల్లే నేను ఈ రోజుని ఈ లెవెల్కి ఇంత లెవెల్కి నేను ఎదిగానండి. కానీ ప్రస్తుతానికి నాకు ఏమీ లేదు. పిల్లలు బాగున్నారండి. కానీ నాకు దేవుడిచ్చిన ఆయురారోగ్యాలు. ఎందుకంటే అతి బుద్ధిమంతుడిని. ఏ అలవాట్లోకి నేను వెళ్ళనండి. కష్టపడటం అంటే ఇష్టం. అది న్యాయమైన సొమ్ము రావాలి. ఆ న్యాయమైన సొమ్ము వస్తేనే మిగులుద్ది, లేకపోతే ఉండదు అని. ఇది సార్ నా పొజిషన్ ఇప్పుడు. రైట్ సార్. మీరు ఇంతకుముందు ఏం చెప్పారంటే భవిష్యత్తులో మళ్ళీ నేను రాజకీయంలోకి వస్తా, మళ్ళీ ప్రజల్లోకి వస్తా, పోటీ చేస్తా అని చెప్పారు. మీరు భవిష్యత్తులో మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే స్వతంత్రంగా పోటీ చేస్తారా, లేదా ఏదైనా పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? భవిష్యత్తు రాజకీయాలు రావడం కాదండి. నేను రాజకీయాల నుంచి ఎప్పుడు వెనక్కి తగ్గలేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడే పోటీ చేస్తాను కాబట్టి మధ్యలో రాజకీయాల్లో అప్పుడప్పుడు ఉంటాను తప్ప ఎప్పుడు రాజకీయాలకి ఎదురగలేదండి. నా భవిష్యత్తుని చూసుకోవాలి కదా. నాకు పుట్టి ఎవరు పడుతారు, ఈ ప్రజలకు ఏదైనా ఇంత సేవ ఎలా చేస్తాం. అందుకనండి నేను భవిష్యత్తులో మీకు ఒకటి చెప్తున్నాను. రాజకీయంగా నేను అనుకుని చెప్తున్నా. ఒక పార్టీ టికెట్ కావాలంటే కోట్లలో అడుగుతారు. మాకు ఎంత ఇస్తావు, నువ్వు ఓటుకి ఎంత ఇస్తావు, నువ్వు ఎంత ఖర్చు పెట్టగలవు, నీ డబ్బులు చూపించు, అవుతేనే టికెట్ ఇస్తాను. మరి నేను స్వచ్ఛందంగా సేవ చేసి వచ్చినప్పటికి నేను డబ్బులు ఏమైనా ఉంటే 10 మందికి అన్నం పెట్టేసి నా దగ్గర ఏముంటో నడిచిపోతాను చెప్పాను. నేను ఆయనకి ఎక్కడ డబ్బులు ఇవ్వను. ఈ ఓట్లు ఎక్కడ నేను కొన్నాను కదా. స్వచ్ఛంగా 10 రూపాయలు ఆడి హీరో అంటాను నేను. నేను ఎలా సేవ చేస్తాను? నీకు 40-50 కోట్లు ఖర్చు పెట్టి నేను ఎమ్మెల్యేకి వెళ్తే నీ వంక కూడా చూడాల్సిన అవసరం లేదు. నువ్వు ఓటు అమ్మావు, నీ ఆస్తులు అమ్మేసావు. నీ ఆస్తులు అమ్మిన తర్వాత ఆ జవాబుదారి నీకెందుకు ఉంటుంది? అది నా కోరిక అది. అందుకే నేను పార్టీ టికెట్ నాకు ఎవరు ఇవ్వరు.
ఎంత బుద్ధిమంతుణ్ణి, ఎంత సేవా తత్పరుణ్ణి, వీడు చాలా గొప్పవాడని అందరూ తెలిసినా నాకు టికెట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయను. ప్రజలు కూడా నాకు ఓటు వేయరండి. వాడు ఎంత ఇచ్చాడు, నువ్వు ఎంత ఇస్తాడు అడుగుతారు తప్ప నువ్వు ఇన్ని మంచి కలిసి చేస్తే మాకేంటి, మాకేం వచ్చింది, నువ్వు నాకేమైనా అన్నం పెట్టావంటాడు ఎవడన్నా. నువ్వు ఎంతమందికి అందరికీ పెట్టలేం కదా. అందుకని సేవా కార్యక్రమాల్లో ఎవరు గెలవరండి. గెలిపిస్తారని నేను అనుకోను. మరి మానవ సమాజం ఎప్పుడైనా మారితే నేను బతుకున్నప్పుడు మరి గెలిపిస్తారు. నిజంగా చెప్పాలని గెలిపిస్తారండి. నాకు సమాజంలో మంచి పేరు ఉందండి. దండం పెట్టాలి ప్రజలకి. నన్ను వ్యక్తిగతంగా ఎంత గౌరవిస్తారంటే ఒక ఎమ్మెల్యే కూడా ఇంత గౌరవం ఇవ్వరు. నాకు ఇచ్చిన గౌరవం నాకు తెలుసు, గౌరవిస్తారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఓట్లు అమ్మేయడానికి, ఏదైనా డబ్బులు తీసుకుని ఓటు వేయడానికి అలవాటు పెట్టిన తేడాలు. అందుకనండి ఎక్కడన్నా పండుగ అంటే సంక్రాంతి, దీపావళి, హోలీ ఉండేది. ఇప్పుడు ఎలక్షన్ ఒక పండుగ అండి ప్రజలకు. ఎలక్షన్ వచ్చిందంటే వీళ్ళకి పెద్ద పండుగ. చాలామంది అంటే అందరికీ అన్నాం, చాలామంది పుణ్యాత్ములు ఉన్నారండి. ఓటుని పవిత్రంగా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరినీ నేను ఘాటి కట్టను. కాకపోతే ఎక్కువ మంది ఓట్లు అమ్ముకున్న ఉన్నారు. మానవ సమాజంలో ఒక 80% దుర్మార్గ మనుషులు ఉన్నారు. నేను చెప్తా, అది ముసలలేదు, మూతగలేదు, ఆడలేదు, పిల్లోడు లేదు, ఉన్నారు. ఓ 20% మాత్రం మానవులు, మంచితనం, నేను మనిషిగా పుట్టా, జ్ఞానిని, నాకు అన్నీ దేవుడు ఇచ్చాడు, నేను ఎలాగ ఉండాలి, ఏ క్రమశిక్షణలో ఉండాలి, ఆ క్రమశిక్షణ పాటిస్తాను అన్నది 100% ఉన్నారు. అందరినీ ఒక ఘాటి కడతా లేదు. ఏమో ఇంక 2-3 ఏళ్ళ తర్వాత వీళ్ళు కూడా % తగ్గుద్ది అనుకుంటున్నా. వీళ్ళు 80 వాళ్ళే డామినేట్ చేస్తున్నారు. 85-90కి ఎలా పోతారో అనుకుంటున్నా. ఎవరు ఇప్పుడు అందశ్రీ ఒక పాట రాశాడు, మానవత్వం చచ్చిపోయింది, మనిషిలో కనపట్టలేదు మచ్చుకైనా, మానవుడు మచ్చుకైనా కనపట్టలేదని ఆయన 100% తీసేశాడు. అందశ్రీ పాట విన్నారా? మచ్చుకు కూడా కనపట్టలేదు మనిషి, మానవుడు. ఆయన ఇంకా 100% వెళ్ళిపోయాడు కవి, మనసు కవి. నేను ఇంకా 80% అంటున్నా. ఎందుకంటే ఎండ, వాన, చలి ఈ 3 కాలాలు కొంచెం నడుస్తున్నాయి. అంటే కొందరన్నా లేకపోతే ఎల్లడితే సార్ ఆ కొందరు నడుతున్నాయని నేను అనుకుంటున్నాను. నేను రాజకీయాలుగా రావడానికి సంపాదన గురించి కాదు, గర్వం కోసం కాదు, డబ్బు సంపాదించి నా కూతుళ్ళకి అట్టైశ్వర్యాలు చూపించాలని కాదు. ఎక్కువ మందికి పేదలకి సహాయపడగలను, సహాయపడడానికి అవకాశం ఉంటుంది. ప్రజల సొమ్ము ప్రజలు ఖర్చు పెడతాకి గుండె ఉంది, ధైర్యం ఉంది, దాన పద్ధతి ఉంది. కాబట్టి నేను ప్రజల్లో చచ్చిపోయి అనేక మందికి నేను సేవలు అందించి, నేను చచ్చిపోయిన తర్వాత కూడా ఈ ప్రజల గుండెల్లో బతికుండాలి అని నా కోరిక. ఎన్టీ రామారావు చనిపోయి చాలా ఏళ్ళు అయింది. ఇంకా ఎన్టీ రామారావు తెలుసు, రాజశేఖర రెడ్డి తెలుసు, సాయిబాబా తెలుసు, అంబేద్కర్ తెలుసు, ఇందిరా గాంధీ తెలుసు, నెహ్రూ తెలుసు. ఇలాంటి మహానుభావులు అందరూ బతికున్నారు. అప్పుడు లేరు. వాళ్ళు చేసిన మంచి పనులు, రాముడు, కృష్ణుడు చెప్పుకుంటూ పోతే ఏళ్ల మీద అనేక మందిని చెప్పచ్చు. ఈ కోట్ల మందిలో 800 కోట్ల జనాభా ఇప్పుడున్నారు. ఇంత జనాభాలో లెక్కగా చెప్పచ్చు వాళ్ళు బతికున్నారు. వాళ్ళు ఎప్పటికీ కాదు, ఈ భూమి అంతరించిపోయి ఈ మానవ సమాజం పోయే వరకు బతుకుంటారు. అలా వాళ్ళలో నేను కూడా ఒక అణువుగా మిగలాలి అన్నదే నా సంకల్పం తప్ప అధికారం కోసం కాదు, సంపాదన కోసం కాదు. ఇప్పుడు అప్పుడు మీరున్న జనరేషన్, మీరు బాల్యంలో యువకునిగా ఉన్న జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి ఏమన్నా తేడా ఉందా? ఏది బాగా అనిపిస్తుంది మీకు? నేను ఇందాక మీకు చెప్పా, ఇప్పుడు 80% మనుషుల్లో తేడాగాలు తయారయ్యారని. అప్పుడు నా బాల్యంలో 50, 55, 60 లోపు ఉండేవారండి. అంతే, తేడా లేదు. అంటే నాకన్నా పూర్వకాలం రాముడి కాడికి వెళ్ళిపోవాలి మనం. రామాలయానికి వెళ్ళాలంటే 10,000 సంవత్సరాలకి, 5,000 సంవత్సరాల భారతంలో కూడా తేడాగాళ్ళే ఉన్నారు. 5,000 సంవత్సరాల క్రితం భారతంలో కూడా తేడాగాళ్ళే. అంటే 10,000 సంవత్సరాలు రాముడు ఉన్నప్పుడు అది. నేను బాల్యం పుట్టినప్పటికి నేను 64 ఏళ్ళు. నా బాల్యం అంటే మీకు తెలుసు కదా, 0 to 18, 28. అప్పుడు 55-60% దుర్మార్గులే ఉన్నారు మనుషులు. అంటే అప్పుడు కూడా 50% కాదు, అప్పుడు కూడా % దాటారండి. ఎందుకంటే నేను సమాజంలో కష్టపడ్డా, మనుషుల్లో తిరిగా, మానవత్వాలు ఎంతవరకు ఉంటాయి, ఎంతవరకు క్షీణించిపోయినాయి అన్నది. ఇప్పుడు 80%కి క్షీణదశ వచ్చింది. ఇంకా 20% నేను అంటున్నాను. అందశ్రీ గారు 0 అంటున్నారు. మరి అందశ్రీ గారిది కరెక్టే, నాది కరెక్ట్ నాకు తెలియదు. మరి ప్రజలు నిర్ణయించుకోవాలి. అది అర్థమైందండి. అందుకే మానవుడిగా పుట్టినోడు మానవుడిగా మంచి మనసుతోటి, కుట్రభావాలు లేకుండా స్వేచ్ఛగా, అందంగా, హ్యాపీగా ఉండాలి, కష్టపడాలి, కష్టపడాలి. తోటి మనిషికి ఇంత సాయపడుతూ మన జీవితం మొత్తం ఆనందంగా గడపాలంటే స్వార్థాలు ఎడనాడాలి, ఈర్ష్యని ఎడనాడాలి. పక్కోడు బాగుపడితే ఈర్ష్య పట్టు అవన్నీ మానుకోవాలి. అతను పైకి వస్తున్నాడు, నేను ఎందుకు కష్టపడి పని చేయకూడదని నిర్ణయించుకున్నప్పుడు సస్యశ్యామలు అవుద్ది. మీరు బాగుంటారు, వాళ్ళు బాగుంటారు, మీ ఆరోగ్యాలు బాగుంటే హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, బ్రాందీ షాపులకి వెళ్ళి తోలక్కర్లేదు.
ఓకే. మేము పిలవగానే వచ్చి తమ విలువైన సమయాన్ని మా ఇంటర్వ్యూకు కేటాయించి వారి అనుభవాలను, వారు జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను తో పాటు ప్రజలకు మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఉండాలి, ప్రజలు ఏ విధంగా జీవించాలి అనే విషయాలను కూడా మీరు చాలా క్లియర్ కట్గా చెప్పారు. వీరు ముందు ముందు కూడా ఇంకా అభివృద్ధి చెంది అనేక మందికి సేవలు అందించాలని కోరుకుంటూ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు ఒకసారి నమస్కారం. నమస్కారం అండి. టీడీఆర్ న్యూస్ ఛానల్ హైదరాబాద్ వారికి నన్ను వెతుక్కుంటూ మీరెలాడు వచ్చి నా జీవితం గురించి ప్రేక్షకులకి తెలియజేసిన మా యాంకర్ గారికి, అలాగే మా డిఓపి మీరా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఛానల్ వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఇంకా ఈ వీడియో చూస్తుంటారు. ఇందులో ఇది అక్షరసత్యంగా మాట్లాడిన మాటలు తప్ప ఇక్కడ రాసుకుని మాట్లాడిన మాటలు కాదు, నిజ జీవితాలు చెప్పాను. అందులో కొంచెం మీకు బాధ అనిపిస్తే క్షమించండి, రైట్ అనిపిస్తే పాటించండి. ఈ టీడీఆర్ టుడే న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి, మాకు కూడా మంచిది. కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ బంధువులకి, మీ మిత్రులకి, అందరికీ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. చాలా సంతోషపడతారు. ఎందుకంటే ఇలాంటి ఛానల్ని మనం నిలబడినెత్తే కనీసం నాలాంటి వాళ్ళని అనేక మంది కింద పడి ఉన్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ మట్టిలో మాణిక్యాలు, ఆ మట్టిలో మాణిక్యాలని అందరినీ కూడా మీకు పరిచయం చేసినప్పుడు ఇంత రోడ్డు కూడా ఉన్నారా కింద పడి, ఈ ఛానల్ వాళ్ళని మీకు చూపించినప్పుడు మీకు చాలా ఆనందం ఉంటుందండి. ఎంతోమందిని ఇలా చూపించాలని కోరుకుంటూ, మన సొమ్ములు ఏమీ మనం అడగట్లేదు. ఒక చేయితోటి మీరు పొద్దున్న రాత్రి వరకు కూడా నేను సెల్ ఫోన్ గురించి చెప్పాను. సెల్ ఫోన్ ఎప్పుడు చూస్తుంటారు, చిన్నది ఇలా నొక్కండి, గంట సింబల్ కొట్టేయండి, షేర్ చేయండి. చిన్న మీ అభిప్రాయాన్ని ఒక్క సెకండ్ కేటాయించండి, ఎలా ఉంది ఏంటి అని చేయొచ్చు. మనం ఒక పైసా ఖర్చు పెట్టక్కర్లేదండి. ఇలాంటి ఛానల్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అలాగా నేను ఇంతవరకు మీకు తెలియదు, ఎక్కడో మీరు కూడా మట్టిలో హనుమాన్పేటలో ఒక ఇంట్లో నేను కూర్చున్న వ్యక్తిని నేను చేసిన మంచి చెడు కార్యక్రమం ఏమైనా సరే మీ 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 ముందుకు తీసుకొచ్చారంటే వీళ్ళకి మనం నమస్కారం చేయాలి. ఇలాంటి ఛానల్ ఎంకరేజ్ చేస్తాం వల్ల అనేక మంది మీ ముందుకు తీసుకొస్తారు కదా సార్. మీరా గారు ఓకే సార్, తీసుకురండి, సంతోషం. ఇట్లు మీరందరూ అభిమానించే జూనియర్ బాలయ్య, మీ ఎంఆర్ రెడ్డి, మీరాలు కూడా అనుమానపడ్డ మీ అందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నా. మీ ఎంఆర్ రెడ్డి, మీ ముద్దుల జూనియర్ బాలయ్య. బై 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 బై.